హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద అనమాట. లాస్ట్ ఇయర్ ఓవరాల్ పీడబ్ల్యూ కోటాలో వచ్చిన సీట్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఏ కేటగిరీలో ఉన్నాయి, ఎన్ని మార్క్స్కి వచ్చే ర్యాంక్ ఎంత అని ఇన్ డీటెయిల్గా ఒకసారి మాట్లాడుకుందండి. అసలు లాస్ట్ ఇయర్ ఆ కోటాలో అసలు ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి, వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి, కేటగిరీ ఇవన్నీ మాట్లాడదాం. సో ఇవాళ మనం చూసినా కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. మేము ఇక్కడ ప్లేలిస్ట్ వైజ్ మీకు అన్ని క్లియర్ కట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. తెలంగాణ అండ్ ఆంధ్ర సపరేట్గా కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు ప్రొవైడ్ చేసాము. అది బీడీఎస్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఆయుష్ కావచ్చు, అన్ని క్లారిటీగా. అండ్ అలాగే ఎంసెట్ కోర్సెస్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే అదర్ దన్ నీట్ అండ్ ఎంసెట్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎంసెట్వి ఏపీ తెలంగాణ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్, అలాగే సీట్ మ్యాట్రిక్స్, రిజర్వేషన్స్ గురించి, అలాగే కాలేజ్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక మా మెయిన్ థీమ్ వచ్చేసరికి మీకు కౌన్సిలింగ్ అయ్యేలోగా మీకు ఇన్ డీటెయిల్గా అన్ని ప్రొవైడ్ చేయడానే, సో దట్ మాకు మీరు ఒక మిస్టేక్ అనేది చేయరు కౌన్సిలింగ్లో. సో అది మా యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో చాలా యూనిక్ రీచ్ వస్తుంది. రిటర్న్ వ్యూవర్షిప్ ఉన్నారు, బట్ యూనిక్ వచ్చే వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. ఒక్కసారి చూడండి. సో మా కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అండ్ ఏమాత్రం యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, వీడియోలోకి చిన్న ఇన్ఫో. ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 214 స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు. మేము టాపిక్ వైజ్ మీకు క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఏదైనా పీడిఎఫ్ కావాలనుకున్నా, లేదు ఏదైనా పర్టికులర్ కాలేజ్ యొక్క పీడిఎఫ్ లిస్ట్ కావాలి, కాలేజ్ లిస్ట్ కావాలి, ఫీ స్ట్రక్చర్ కావాలి, ఇలా పీడిఎఫ్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా, లేదా మీకు డౌట్స్ క్వైరీస్ ఉంటే మాత్రం ఇందులో ఉంటే ఆ టాపిక్లోకి వెళ్ళి మీరు అక్కడ మెన్షన్ చేయండి. మా యొక్క టీం అన్నవాళ్ళు మీకు హెల్ప్ చేస్తారనమాట. అండ్ దీని యొక్క లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదనమాట లాస్ట్ ఇయర్ అన్ని ఫేజెస్ కలిపి కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అన్నింటిలోనూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోట పీడబ్ల్యూడీలో ఎంతమందికి సీట్స్ వచ్చిందంటే వీళ్ళ లిస్ట్ అనమాట. ఇది మేము సపరేట్గా షఫల్ చేసి మీకోసం చెప్పడం జరుగుతుంది అనమాట. సో వీటి కేటగిరీ వైజ్ నేను ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదనమాట ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ఎంతమందికి ఎవరెవరైతే పీడబ్ల్యూ కోటాలు సీట్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరి లిస్ట్ అనమాట. మేము అన్ని కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ చెక్ చేసి సపరేట్గా మీకు ఒక పీడిఎఫ్ పెట్టడం జరిగింది. సో మీకు ఒక ఐడియా ఉండడానికి అసలు ఎంతమందికి వస్తుంది ఏంటి వాళ్ళ కేటగిరీ, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ కోసం మేము సపరేట్గా ప్లేలిస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం స్పెషల్ కోటాలో. సో ఆల్రెడీ క్యాప్ కటివ్ అయిపోయి వాళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా సపరేట్గా అన్ని మీకు షఫుల్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. సో నేను జస్ట్ ఇది పైన రఫ్గా చెప్పుకుంటూ వెళ్తాను, కేటగిరీ ర్యాంక్ అనమాట అంతే. సో మీరు ఒకసారి దీనికి వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ జాయిన్ అయ్యి మీకు మెన్షన్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓసీ మేల్ కేటగిరీలో 1,03,195 ర్యాంక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు 7,94,926 ఫీమేల్ కేటగిరీ ఒక సీట్ అయితే అలాట్ చేశారు. 8,35,535 ఓసీ ఫీమేల్ కేటగిరీలో సీట్ అలాట్ చేశారు. 1,93,104 ర్యాంక్ ఓసీ ఫీమేల్ ఇంకో సీట్ అలాట్ చేశారు. 4,15,624 302 మార్క్స్ ఒక సీట్ అలాట్ చేశారు ఫీమేల్ కేటగిరీలో. ఓసీ ఫీమేల్ 4,18,159 దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు. 4,44,595 ర్యాంక్ మేల్ కేటగిరీలో సీట్ అలాట్ చేశారు. 5,53,010 ర్యాంక్ ఓసీ మేల్ కేటగిరీలో ఇంకో సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకోటి చెక్ చేసుకోవచ్చు మీరు. 2,76,705 ర్యాంక్ ఓసీ మేల్ కేటగిరీలో సీట్ అలాట్ చేశారు. 7,93,226 ఓసీ ఫీమేల్ కేటగిరీలో సీట్ అయితే అలాట్ చేశారండి. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2,76,705 ర్యాంక్ ఓసీ మేల్ కేటగిరీలో సీట్ అయితే అలాట్ చేశారు. 6,82,716 ర్యాంక్ ఓసీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారనమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 6,58,826 ర్యాంక్ ఓసీ మేల్ కేటగిరీలో ఇంకొక సీట్ అలాట్ చేశారు. 7,93,226 ర్యాంక్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో సీట్ అలాట్ చేశారు. 4,94,472 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు ఓసీ ఫీమేల్ కేటగిరీ. 5,16,644 ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. 2,57,277 ర్యాంక్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఇంకొక సీట్ అలాట్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 10,31,957 ర్యాంక్ దగ్గర అయితే ఒక సీట్ అలాట్ చేశారు ఓసీ మేల్ కేటగిరీలో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 8,35,535 ర్యాంక్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో సీట్ అలాట్ చేశారు. 1,93,104 ర్యాంక్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఇంకొక సీట్ అయితే అలాట్ చేశారు అనమాట. ఇది ఓసీ కేటగిరీ. మనం బీసీఏ చెక్ చేద్దాం. 2,51,400 ర్యాంక్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో సీట్ అలాట్ చేశారు. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 10,99,111 ర్యాంక్ బీసీఏ ఫీమేల్ దగ్గర సీట్ అయితే అలాట్ చేశారు. అలాగే 7,98,637 ర్యాంక్ బీసీఏ ఫీమేల్ కేటగిరీలో సీట్ అలాట్ చేశారు. 3,25,851 ర్యాంక్ బీసీఏ మేల్ దగ్గర సీట్ అయితే అలాట్ చేశారనమాట. అండ్ ఇంకా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2,15,400 ర్యాంక్ బీసీఏ ఫీమేల్ కేటగిరీలో ఇంకో సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 8,44,434 ర్యాంక్ బీసీఏ మేల్ కేటగిరీలో సీట్ అయితే అలాట్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 10,99,111 ర్యాంక్ బీసీఏ మేల్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు. సో ఇప్పుడు మనం బీసీబీ ఒకసారి మాట్లాడదాం. బీసీబీ కేటగిరీలో అసలు ఉన్నాయండి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 7,20,273 బీసీబీ ఫీమేల్ కేటగిరీ సీట్ అయితే అలాట్ చేశారు.
అండ్ ఇంకేమైనా ఇచ్చారేమో ఒకసారి చెక్ చేద్దాం. బీసీబీ కేటగిరీలో లేవండి. మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి వెళ్దాం. బీసీబీ కేటగిరీలో ఒక సీట్ అలా అయితే ఇక్కడ అలాట్ చేశారు. ఒక సీట్ మాత్రం వచ్చింది అనుకుంటాను, అంతే అండి. బీసీసీవి అసలు సీట్సే లేవు, మీరు చెక్ చేసుకోవచ్చు. బీసీసీ సీట్సే లేవండి. సో నెక్స్ట్ బీసీడీ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చండి 74,365 ర్యాంక్ దగ్గర అయితే ఒక సీట్ అలాట్ చేశారు బీసీడీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఇంకేమైనా బీసీడీ ఇచ్చారా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 10,11,548 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అలాట్ చేశారు. అండ్ ఇక్కడ చెక్ చేయొచ్చు 4,60,317 ర్యాంక్ దగ్గర అయితే ఒక సీట్ అలాట్ చేశారు. మన బీసీఈ చెక్ చేద్దాం. బీసీఈలో ఇక్కడ సీట్ అలాట్ చేశారు 11,84,319 ర్యాంక్. అలా ఇక్కడ చూడొచ్చు 6,99,701 ర్యాంక్ దగ్గర అయితే ఒక సీట్ అయితే అలాట్ చేశారు. 6,48,199 ర్యాంక్ దగ్గర అయితే ఒక సీట్ అలాట్ చేశారండి. 6,99,701 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అలాట్ చేశారు బీసీ మెయిల్ కేటగిరీ. అండ్ అంతేనండి ఓవరాల్గా బీసీఈ. సో మనం ఒకసారి ఎస్సీ చూద్దాం. ఎస్సీ చూసుకోవచ్చు 3,70,510 ర్యాంక్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో సీట్ అయితే ఇక్కడ అలాట్ చేశారు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు 8,12,34 ర్యాంక్ ఎస్సీ మెయిల్ కేటగిరీ. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు 7,91,1169 ర్యాంక్ అనమాట ఎస్సీ మెయిల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారు. 4,05,848 ర్యాంక్ అనమాట ఎస్సీ ఫీమేల్ కేటగిరీ ఒక సీట్ అలాట్ చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు 6,31,568 ర్యాంక్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీ ఒక సీట్ అలాట్ చేశారు. అండ్ 2,23,294 ర్యాంక్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఇంకో సీట్ అయితే అలాట్ చేశారు. 9,94,835 ర్యాంక్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీ ఇంకో సీట్ అలాట్ చేశారండి. 3,70,510 ర్యాంక్ అనమాట ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో సీట్ అలాట్ చేశారు. 8,12,34 ఎస్సీ 179 మార్క్స్ మెయిల్ కేటగిరీలో సీట్ అలాట్ చేశారు. 9,94,835 ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 8,68,669 ఎస్సీ ఫీమేల్ కేటగిరీ ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. సో ఇది ఓవరాల్గా ఎస్సీ. ఇదనమాట మన యొక్క ఓవరాల్గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కింద లాస్ట్ ఇయర్ ఎంతమందికి సీట్స్ వచ్చింది, వాళ్ళ యొక్క మార్క్స్, ర్యాంక్స్, కాలేజెస్, జెండర్, కేటగిరీ, రీజియన్, అలాట్మెంట్ మొత్తం ఇన్ డీటెయిల్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము. సో మా ఈ వీడియో ఇక్కడ ఏంటంటే అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.